జూబ్లీహిల్స్ లో కూడా బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి అనమాట. బైపోల్ ఎలక్షన్స్ లో కూడా ఏ పార్టీ ఎక్కువ ఊపుతో వెళ్తుంది అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా ఎంతో మంది ప్రజలకు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళకి పథకాలు వచ్చినాయా రాలేదన్న దానిపై కూడా ప్రతి ఒక్కరు కూడా కనుక్కుంటూనే ఉన్నారు. అలాగే చూసుకున్నట్టయితే అటు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా వరకు కూడా పోటీ ఉందని చెప్తున్నారు. వాళ్ళు మెజారిటీతో గెలుస్తామని కూడా చెప్తున్నారు. మన దగ్గర ఇప్పుడు వేరే స్పోక్స్ పర్సన్ ఉన్నారు, మనం మాట్లాడదాం. వాసుదేవ్ రెడ్డి గారు నమస్తే అన్న. నమస్తే. ఎట్లుండబోతుంది ఎలక్షన్స్? డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే కొంతమంది సానుభూతి వరకొట్టేదని చెప్పి కొంతమంది అంటున్నారు. వేరే పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ మాకు తిరిగేదని చెప్పి కూడా అంటున్నారు. ఏం చెప్తున్నారు దాని? ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో తిరుగుతున్న సందర్భంలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తా ఉన్నది ప్రజల నుంచి వెళ్ళి, ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ ఓటర్స్ నుంచి వెళ్ళి. ఎందుకంటే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసింది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ గారు. సో వారు ఎక్కడికి ఇంటికి పోయినా మాకు ఈ పథకం వచ్చింది, గతంలో మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు షాదీ ముబారక్ వచ్చింది, మా ఇంటికి ఇంకా అనేక పథకాలను నాడు సీఎంఆర్ఎఫ్ నుంచి వెళ్ళి అనేక పథకాలను అప్పటి ఎమ్మెల్యే మాకు అందజేసిందని చెప్తున్న సందర్భం ఒకటైతే, రెండవది అంతకంటే ముఖ్యంగా ఏంది అంటే, మేము గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారు మా ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా జస్ట్ ఖాళీ ట్వీట్ పెడితే స్పందించేది అధికారులు, మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు వచ్చి ఆ సమస్యను పరిష్కరించేది. కానీ నేడు గత 23 నెలలుగా ఇక్కడ ఉన్న సమస్యలు అనేక తిష్ట వేసినాయి. జిహెచ్ఎంసీ అధికారులు సమయానికి రావట్లేదు, స్ట్రీట్ లైట్ లేవు, మురికి నీరు ఉన్నది, ఈ యొక్క కాలనీలో ఆ యొక్క నాళాలు పొంగిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదనే సందర్భాన్ని వాళ్ళు మేము ఇంటికి వెళ్తున్న సందర్భంలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ తప్పకుండా గోపీనాథ్ గారి సతీమణి సునీత గారికి ఓటేస్తాం, గెలిపిస్తామనే ఒక అభయాన్ని వారు ఇస్తున్న సందర్భం కూడా మాకు కాలనీలకు, ఒక గల్లీలకు వెళ్తున్న సందర్భం చూస్తే కనిపిస్తా ఉన్నది. ఈ సందర్భంలో ఇంకా బాగా వాళ్ళు గుర్తు చేస్తున్నది ఏంటి అంటే, ఈ యొక్క యూసుఫ్గూడలో చాలా బస్తీలు కూడా ఉన్నాయి. యూసుఫ్గూడ డివిజన్ లో బస్తీలలో వాసులైతే స్వయంగా చెప్తున్న సందర్భం ఏంటంటే, మాకు కంటి నిండా నిద్ర లేదు, మాకు నిత్యం ఒక భయం ఒకటి వస్తా ఉన్నది. ఏం భయం అంటే, హైడ్రా తోటి ఎప్పుడు ఏ రోజు మా యొక్క ఇల్లు కూలగొడుతుందో, మా షాపులను కూలగొడుతుందో ఒక భయభ్రాంతులకు మాత్రం వారు గురవుతున్న సందర్భం. ఎందుకంటే చాలా బస్తీలలో కూడా అన్ని 60 గజాలలో, 70 గజాలలో, 80-90 గజాలలో కట్టుకున్న ఇల్లు వాటికి సరైన రిజిస్ట్రేషన్ లేవు. కాబట్టి చాలా బస్తీలలో కూడా చెరువులకు ఆదుకొని ఉన్న సందర్భాల్లో ఎప్పుడో కట్టుకుని ఉన్నారు. ఎందుకైనా వస్తారు. ఎందుకంటే ఈ మధ్యలో రంగనాథ్ గారు వచ్చి చాలా పరిశీలించిపోయిందట. సో ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి టచ్ చేస్తున్నారు. కానీ ఎన్నికల తర్వాత తప్పకుండా వస్తారని ఒక భయం ఈ యొక్క కాలనీ వాసులు వస్తున్నాయని చెప్పి వాళ్ళ మీదకి ఇప్పుడు పోవట్లేదు అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రంగనాథ్ గారు వచ్చి పరిశీలించిపోయిందట. సో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్తలేరు. సో ఎన్నికల అనంతరం తప్పకుండా వాళ్ళు వస్తారనే ఒక ఆలోచన ఇవాళ బస్తీలలో కాలనీలో వాళ్ళు చెప్తున్న సందర్భం. కాబట్టి ఇలా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే, ఇవాళ రేపు జరగబోయే ఈ యొక్క బై ఎలక్షన్ లో మీరు కనుక కాంగ్రెస్ కనుక ఓటేస్తే పక్కా హైడ్రాకు పర్మిషన్ ఇచ్చినట్టే, లైసెన్స్ ఇచ్చినట్టే, మా ఇల్లు కూలగొట్టి అని చెప్పినట్టే భావించాలి. కాబట్టి ఆ దిశగానే వారు ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్స్ కాబోతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచినా కానీ జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, నాళాలు పొంగుతున్నాయి, వాటర్ వస్తున్నాయి రోడ్ల మీదకి, అన్ని ఇళ్లలో పోతున్నాయని చెప్పి మళ్ళీ 150 కోట్ల దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది. మళ్ళీ మేము పనులు చేస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. వాళ్ళ మధ్య సమాధానం చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో మాక్సిమం పనులు చేపట్టారు. 11 కోట్లు పెట్టి ఈ నాళాల అభివృద్ధి కోసం దాదాపుగా 30-40% వర్క్ చేయించిండ్రు. తర్వాత ప్రభుత్వం ఇది వచ్చింది, మిగతాది కంటిన్యూ చేయాలి. ఇప్పటి వరకు 22 నుంచి పడుకున్నారా? దబ్బుగారు మాట కప్పుకొని పండుకున్నారు. ప్రభుత్వం ఏం చేసింది? సిగ్గున్నారు అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళకి. ఎందుకంటే 22 నెలలు అయితే ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ లేడు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? నగర భద్రత చూసే, శాంతి భద్రత చూసే హోమ్ మినిస్టర్ శాఖ లేదు. ఈ నగరానికి ఏమైనా చెప్పి నగరవాసులు అడుగుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్స్ అడుగుతా ఉన్నారు. వీళ్ళు అడుగుతా ఉన్నారు 150 కోట్లు 200 కోట్లు జీవోలు ఇస్తా ఉన్నారంటారా? మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు పైసలు లేవు. ఒక ఎమ్మెల్యే అయితే ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసిన నాకు 100 కోట్లు కావాలని. ఎప్పుడైనా కొద్దిగా దిమాగ్ పనిచేస్తుందా మీ ఎమ్మెల్యేలకైనా మీకైనా? ప్రపంచ బ్యాంకుకు 100 కోట్ల కోసం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే రాస్తారా అండి? ఇక మీ దగ్గర డబ్బులు కానీ మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు.
సో కాబట్టి ఇవన్నీ కల్లిబుల్లి మాటలు. ఎన్ని ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వచ్చిన జీవోలు ఇచ్చారు. ఒక జీవో ఇచ్చారు కబర్స్థాన్ అని ముస్లింలకు ప్లేస్ కోసం అని. అదేదో ఆర్మీలకు సంబంధించిన దాంట్లో పెద్ద పంచాయతీలు అని చెప్పి ఆర్మీ వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రోల్ ఉందని చెప్పి మళ్ళీ ఎర్రగడ్డలో ఒక స్థలం ఇచ్చారు. అది కూడా దాని మీద కూడా పంచాయతీ డిస్ప్యూట్ ఉన్నది. సో కాబట్టి అంటే ఆలోచనలే పగలు. ఇలా పాలన పడికేసింది, పాలన చేతనైతున్నది రేవంత్ రెడ్డి గారికి. అట్టడి ఫెయిల్ మొత్తం పరిపాలనలో అది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఈ నియోజకవర్గంలో. కాబట్టి ప్రజలు భావిస్తా ఉన్నారు ఏంటంటే మాకు మళ్ళీ కేసీఆర్ వస్తేనే భద్రంగా ఉంటుంది, ఈ సిటీ భద్రంగా ఉంటాం మేము అనే భావన వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క బై ఎలక్షన్ లో బ్రహ్మాండమైన మెజార్టీతో మాగంటి సునీత గెలవబోతున్నా అనేది మాకు తిరుగుతున్న సందర్భంలో వస్తున్న స్పందన. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.